హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారు చేయబోతున్నాను. ముందుగా ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 4 to 5 టొమాటోస్ అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వీటిని ఇక స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యే లోపల నేనైతే ఇలా గోంగూరని ఒక 2 to 3 టైమ్స్ వరకు అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇక ఈ స్టేజ్లో అయితే వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకుంటున్నాను. గోంగూర క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కానీ అది కుక్ అయ్యేసరికి లో క్వాంటిటీలకు వచ్చేస్తుంది. అదంతా మగ్గి చాలా తక్కువ అయిపోతుంది. ఇంకొకసారి అదంతా బాగా కలిపేసుకొని నేను ఆల్రెడీ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కొత్తిమీరలో కాడలండి, అవన్నీ వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఇక దీంట్లో ఈ స్టేజ్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను. మనం కారం చూసుకొని కొంచెం కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలని ఇలా దంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక ఈ తాలింపును అయితే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూరలో వేసుకోవడమే. అంతేనండి, గోంగూర రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏ రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.